ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మన బ్యాంకుల్లో ఉండేటువంటి బంగారం భద్రంగా ఉన్నట్టేనా? అదేమిటండి, జాతీయ బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, రకరకాల బ్యాంకులు మనకున్నాయి. ఈ బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. కొందరు ఇన్ టైంలో పే చేయగలుగుతున్నారు, కొందరు ఆలస్యంగా ఉండి నోటీసులు అందుకుంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు వెళ్ళి బ్యాంకుల్ని కన్సల్ట్ చేసి ఒకవేళ బంగారం ఉంటే దానికి డబ్బు కట్టి విడిపించుకుంటున్నారు. లేకపోతే మళ్ళీ రీషెడ్యూల్ చేసేసుకొని దాన్ని తిరిగి తాకట్టు పెట్టి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లాకర్లలో దాచినటువంటి బ్యాంక్ ఏవైతే బంగారం ఉన్నాయో, బ్యాంకుల్లో దాచుకున్న బంగారం ఉందో, ఆ బంగారం భద్రంగా ఉందా అని ఒక్కసారి ప్రశ్న వేస్తే భద్రంగా లేకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సమాధానం వస్తోంది. అదేమిటి, బ్యాంకు లాకర్ అంటే అది మరి చాలా భద్రంగా ఉండేటువంటి ప్రదేశం కదా, దొంగలు పడరు కదా అక్కడ. అలా దొంగలు ఎవరైనా ఎత్తుకుపోతే కూడా బ్యాంకు బాధ్యత వహిస్తుంది కదా అని అనుకుంటే ఇక్కడ పొరపాటు పడ్డట్టే అవుతుంది. కారణం ఏమిటంటే, మీరు బ్యాంకులో బంగారం దాచినప్పుడు ఇంత బంగారం దాచాను, ఇందులో ఇంత బంగారం పెట్టాను అని చెప్పి ఎవరు కూడా డిక్లేర్ చేయరు. మీ లాకర్లో ఏం పెడుతున్నారో ఎవరికి చెప్పరు. మీ లాకర్లో ఏముందో మీకు మాత్రమే తెలుస్తుంది. సో ఆ లాకర్లో ఏముంది అనే దానికి ఏ రకమైన ప్రత్యక్ష తార్కాణాలు లేదు. రెండోది ఏంటంటే, ఇన్సూరెన్స్ సహజంగా ఏ వ్యక్తికైనా సరే బ్యాంకు లోపల 5 లక్షల వరకు మాత్రమే పరిమితమైన ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా రుజువులో సాక్ష్యాలు చూపించగలిగి మీరు ఏదైనా చెప్పగలిగితే 5 లక్షల వరకు మాత్రమే మీకు తిరిగి ఇస్తుంది. ఒకవేళ బ్యాంకు కాలిపోయినా, లేక దొంగతనం జరిగినా, బ్యాంకు నష్టాల పాలైనా, అక్కడ మీరు దాచినటువంటి దానికి ఏ రకమైనటువంటి సాక్ష్యాలు లేవు. మీరు ఎంత బంగారం పెట్టారో సాక్ష్యం లేదు, మీరు ఎంత డబ్బు దాచారో సాక్ష్యం లేదు. కాబట్టి మీ లాకర్లో పెట్టినట్టు వస్తువులకు పూర్తి బాధ్యత మీరే వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫారంలో అవి క్లియర్గా రాసుంటాయి. ఇలాంటివి ఏమన్నా జరిగినట్టయితే దానికి మేము బాధ్యత వహించలేము అనేటువంటి చాలా క్లియర్గా రాసి ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, సపోజ్ మీరు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా బ్యాంక్ లాకర్కి కట్టాల్సిన డబ్బులు ఇన్ టైంలో పే చేస్తూ ఉండాలి. అలా మీరు పే చేయకపోయినట్టయితే సహజంగా మీరు ఏదో ఒక నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్కి వాళ్ళు SMS రూపంలో కానీ లేకపోతే వాట్సాప్ రూపంలో కానీ మీరు ఇంత డబ్బు పే చేయాల్సి ఉంది బ్యాంక్ లాకర్ కింద, రెన్యువల్ చేసుకోండి అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మీకున్నటువంటి తొందరపాటులో లేకపోతే మీకున్న అర్జెంట్ వర్క్స్లోనో మీరు దాన్ని గమనించకపోయినట్టయితే, అది అట్లాగా సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోయినట్టయితే ఆ లాకర్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి పూర్తి హక్కు బ్యాంకు వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఉండే వస్తువులు తిరిగి ఇస్తారా లేదా అది వాళ్ళ యొక్క మంచితనం మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఉండే వస్తువులు వాళ్ళు తీసేసుకున్నా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే బ్యాంకులు కాలిపోయినా, బ్యాంకుల్లో దొంగతనం జరిగినా, అలాగే బ్యాంకు లోపల మీరు డబ్బు ఇన్ టైంలో పే చేయకపోయినా, అంటే లాకర్కి సంబంధించినటువంటి డబ్బుని సంవత్సరం పే చేయాల్సినటువంటి ఫీజుని సకాలంలో పే చేయకపోయినా, దాన్ని మీరు ఇగ్నోర్ చేసినా మీ బంగారానికి ఏ రకంగా భద్రత లేదు అని చెప్పడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు మొత్తం తీసుకుంటే భారతదేశం లోపల సుమారుగా 10 ఏళ్ల లోపల ఒక 300కు పైగా ఇన్సిడెంట్స్ జరిగాయి. కాలిపోయిన సందర్భాలు, దొంగతనాలు జరిగిన సందర్భాలు, అలాగే ఒక్కొక్కసారి మీరు కీ పోగొట్టుకుంటే తిరిగి కొత్త కీ తయారు చేసిన సందర్భాలు, తర్వాత మీరు సకాలం లోపల బ్యాంకు లాకర్ కోసం చెల్లించాల్సిన డబ్బుని చెల్లించకపోవడం వల్ల, ఇన్ని రకాల కారణాల చేత 300కు పైగా సంఘటనల్లో బంగారం మాయమైనట్టుగా, డబ్బులు మాయమైనట్టుగా, విలువైన పత్రాలు మాయమైనట్టుగా వేలాది మంది కస్టమర్సు బ్యాంకుల మీద దావాలు వేసినవి ఉన్నాయి. ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇవి చాలా ఎక్కువగా జరిగాయి. తర్వాత షెడ్యూల్ బ్యాంక్స్లో కొంత జరిగాయి, నేషనలైజ్ బ్యాంకులో ఇంకా తక్కువ జరిగాయి. కానీ మొత్తం మీద జరిగాయి. కాబట్టి ప్రతి వ్యక్తి బ్యాంకులో మీరు డబ్బు పెట్టినప్పుడు, లేకపోతే బంగారం పెట్టినప్పుడు మీరు కనీసం 2-3 మాసాలకు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, దీనికి తగిన ఆధారాలు మీ దగ్గర పెట్టుకోవడం. అంటే ఆ రోజున మీరు ఇది డ్రా చేసినట్టుగా, అలాగే ఆ రోజున మీరు ఈ బంగారాన్ని దాంట్లో పెట్టబోయే ముందర దాన్ని కొన్నట్టుగాను, లేకపోతే మీ దగ్గర సాక్ష్యాధారాలు, అంత బంగారం మీ దగ్గర ఉండింది, దాన్ని మీరు బ్యాంకులో పెట్టబోతున్నానని కొన్ని ఆధారాలు మీరు చూపించడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బ్యాంకులో ఎక్కడ మీకు
ఇంత బంగారం పెడుతున్నాను, ఇంత డబ్బు పెడుతున్నాను లాకర్లో అని ఎక్కడ మీరు నోట్ చేయరు కాబట్టి, ఎక్కడ మీరు రాయరు కాబట్టి, ఎక్కడ మీరు డిక్లేర్ చేయరు కాబట్టి, అది మీ మనసుకు తెలిసిన విషయం, మీకు తెలిసిన విషయమే కాబట్టి మీరు బ్యాంకర్ మీద ఏ రకంగా కూడా మనం అభియోగం మోపడానికి మనకు అవకాశం లేదు. ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో పటమతి జరుగుతోంది. ఇప్పటిదాకా జరిగిన విషయం వేరు, ఇక ముందు జరిగే విషయం వేరు. ఇక్కడ నమ్మకాలు అనేవి జరగడలే, నమ్మకాలు ఒమ్మైపోతున్నాయి. తండ్రి కొడుకుల మధ్యనే నమ్మకాలు ఉండే పరిస్థితి లేదు, తల్లి కూతుళ్ళ మధ్య నమ్మకం ఉండే పరిస్థితి లేదు, అన్న తమ్ముల మధ్య నమ్మకాలు ఉండే పరిస్థితి లేదు, కుటుంబ సంబంధాల్లోనే నమ్మకాలు ఉండే పరిస్థితి లేదు. కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఆయన చెప్పిన మాట నిజమేనేమో అనిపిస్తోంది. డబ్బు కోసం వేల రూపాయలు, వందల రూపాయల కోసం హత్యలు జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. 500 కోసం తల్లిని చంపేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. 1000 రూపాయల కోసం కొడుకును చంపినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాగా రోజు రోజుకి మానవ సంబంధాలు అర్ధరహితంగా మారుతున్న సంబంధాలలో ఎవరో బ్యాంకర్ని మనం నమ్మి మనకు సంబంధించినటువంటి లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని, డబ్బును తీసుకెళ్ళి మనం బ్యాంక్ లాకర్లో పెడుతున్నప్పుడు ఆ లాకర్లో మన డబ్బు భద్రంగా ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ టైంలో వాళ్ళకి కట్టాల్సినటువంటి బ్యాంక్ లాకర్స్ కట్టాల్సిన డబ్బును ఇన్ టైంలో కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుడప్పుడు వెళ్ళి మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం ఏది చేయకపోయినా మనం ఇబ్బందులు పడతాం. ఒకవేళ ఏదైనా కాలిపోయిన పరిస్థితి ఏర్పడి బ్యాంకు లేదా ఏదైనా దొంగతనం జరిగిన పరిస్థితి ఏర్పడినప్పుడు రుజువులు, సాక్ష్యాలతో మీరు బ్యాంక్ లాకర్లో ఆ డబ్బు పెట్టినట్టుగా చూపించగలిగే పరిస్థితులు మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు పెట్టుకోగలిగితే ఇంకా చాలా గొప్పవి. దాని ద్వారా మీరు నిరూపించడానికి ప్రయత్నం చేస్తే తద్వారా మీకు ఏమైనా ఆ డబ్బు తిరిగి దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సృష్టించుకోవాల్సిన బాధ్యత మీదే, వీటన్నిటి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీదే. బ్యాంక్ లాకర్లో పెట్టాను నాకేమిటని చెప్పి దర్జాగా కూర్చోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఎవరైనా మీరు లంచం తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని పట్టుకున్నా, ఆదాయానికి మించిన ఆస్తులు మీ దగ్గర ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు మీ లాకర్లను తెరిపించి దాంట్లో ఏమున్నా అవి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఎప్పుడు కూడా హక్కు, అధికారాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లాకర్లో అవి పెట్టడం అవసరమా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.